ప్రైజ్ ది లార్డ్. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడైన యెహోషువకు ఇలాగ సెలవిచ్చెను. నా సేవకుడైన మోషే మృతి నొందెను కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశమునకు వెళ్ళుడు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 1-2 వచనాలు. విచారం నీ ఇంట్లోకి ప్రవేశించింది, నీ ఇంటిని శూన్యం చేసింది. నీకు కనిపించేది ఏమిటంటే ఇంకా పోరాటం, చాలించి ఆశల శిథిలాల మధ్య కూలబడిపోవాలని. ఇలా ఎంత మాత్రం చేయవద్దు. నువ్వు ప్రస్తుతం యుద్ధ రంగంలో ఉన్నావు, అత్యవసర పరిస్థితి నెలకొని ఉంది. ఒక్క క్షణం తడబడం అంటే ఒక పరిశుద్ధ కార్యాన్ని నిర్లక్ష్యం చేయడమే. నీ నిరుత్సాహం వల్ల ఇతర జీవితాలకు ప్రమాదమేమో చూసుకో. నువ్వు చేతులు ముడుచుకుంటే పవిత్ర కార్యాలు కుంటుపడతాయి. నీ విచారంలో మునిగి ఉన్న చోటని ఆగిపోకూడదు. ఒక యుద్ధ సమయంలో ఒక జనరల్ తాను చూసిన హృదయ విదారకమైన సంగతి గురించి చెప్పాడు. ఆ జనరల్ గారి కుమారుడు ఆ సైన్యంలోనే లెఫ్టినెంట్. దాడి జరుగుతోంది. తండ్రి ఆ దాడిని ముందుండి నడిపిస్తున్నాడు. యుద్ధ రంగంలో ముందుకు వెళ్తుండగా హఠాత్తుగా ఆయన చూపు చచ్చి పడి ఉన్న ఆ ఒక వ్యక్తిపై పడింది. ఆ శవం తన కొడుకు నేను చిటికలో అర్థమైంది. తండ్రికి ఆ శవం ప్రక్కన కూలపడి తన దుఃఖాన్ని తీర్చుకుందామని ప్రాణం లాగేది. కానీ ఆ క్షణంలో తన కర్తవ్యం నిర్వహణ ఆయన్ని ఆ దాడిలో ముందుకు సాగిపోవాలని వెన్ను తట్టింది. చనిపోయిన తన కుమారుని ఒక్కసారి చప్పున ముద్దు పెట్టుకుని తన సైనికులతో దాడిలో ముందుకు కదిలాడు. సమాధి ప్రక్కన కూర్చుని దయనీయంగా ఏడవడం వల్ల చేజారిన ప్రేమ సంపద తిరిగి రాదు. అలాంటి దుఃఖం ద్వారా ఎలాంటి దీవెన రాదు. విచారం గాయపు మచ్చలు మిగిల్చిపోతుంది. చెరిగిపోని అక్షరాలతో బాధపడి గుండెల మీద రాస్తుంది. అంతులేని దుఃఖంలోండి మనం నిజంగా ఎన్నటికీ బయటపడలేము. అలాంటి విచారాన్ని అనుభవించిన తర్వాత మళ్ళీ ఎప్పటిలాగా ఉండడం కష్టం. అయితే విచారంలో కూడా మనస్సుని కడిగి సేద తీర్చే గుణం మీద ఉంది. దాన్ని సరైన విధంగా భరించగలిగితేనే దానిలోని సుగుణాన్ని మనం అనుభవించగలం. నిజంగా ఈ విచారాన్ని ఎప్పుడూ అనుభవించని వాళ్ళు, దాని మచ్చలు ఎక్కడా లేని వారు దురదృష్టవంతులు. మనకున్న సంతోషం మన విచారాల మధ్య నుండి మేఘాల నుండి ప్రకాశించే సూర్యుడిలాగా ప్రకాశించాలి. మన విధిని మనం నమ్మకంగా నెరవేర్చడంలోనే ఈ నిజమైన ధన్యకరమైన ఆదరణ ఉంది. మన దుఃఖం గురించి తలపోసుకుంటూ కూర్చుంటే చీకటి చల్లగా మన అంతరంగంలోకి పాకి నిర్వీర్యుల్ని చేస్తుంది. కానీ దిగుల నుండి మనం ముఖం తప్పించి దేవుడు మనల్ని పిలిచిన పనుల వైపు దృష్టి మళ్లించినట్లయితే వెలుగు తిరిగి ఉదయిస్తుంది, శక్తి సమకూరుతుంది. మన కోసమే మనం వ్యర్థంగా అర్థం లేని కన్నీరు కురిపిస్తే గొప్ప గొప్ప లాభాలు పోతాయి. చిన్న చిన్న భయాల వల్ల దక్కించుకోవాలని చేయి చేస్తే వాటిని చిక్కించుకోలేం. విశ్వాసంతో చేతులు కట్టుకుని వెనక్కి చూడకుండా సాగిపోతే ఎదురు చూస్తుంది నీ కోసం సంతోషకాలము. అభిషేక తైలము రాజుగా నిన్ను అభిషేకిస్తుంది. ఆమేన్.